మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు గుంటూరు కారం దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది. మహేష్ తో చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదనే విషయం మనందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో చేసిన ఈ మూవీ అందులో సగాన్ని మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్ అని కూడా అనిపించుకుంది. ఇక మహేష్ తో లెక్కలు వేసుకుని మరీ సినిమా చేసినా కానీ, స్క్రిప్టులు మార్చి చేసినా కానీ సినిమా ఇలా డిజాస్టర్ అవడంతో గురూజీగా పేరున్న త్రివిక్రమ్ పై భారీ ఎఫెక్ట్ పడినట్లుగా అర్థమవుతుంది. ఇక దీని కారణంగానే తదుపరి ప్రాజెక్టు అంత స్పీడ్ గా పట్టాలెక్కలేకపోతుంది. గతంలో మహేష్ తో చేసిన కలేజా ఫ్లాప్ తర్వాత కూడా త్రివిక్రమ్ ఇదే తరహా పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నాడు. అప్పుడు వరుసగా బన్నీ అవకాశాలు ఇవ్వడంతో జూలై, సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు చేసి హిట్ అనిపించుకున్న విషయం అయితే తెలిసిందే. అరవింద సమేత తర్వాత కూడా బన్నీ అలా వైకుంఠపురంలో చేయడం, అది ఇద్దరికి బ్లాక్ బస్టర్ అందించడం తెలిసిందే. అయితే గుంటూరు కారం ఫలితం మాత్రం గురూజీని బాగానే హర్ట్ చేసినట్లు అర్థమవుతుంది.